క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనలను క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 4వ అధ్యాయము 35 నుంచి 38 వరకు. మార్కు సువార్త 4వ అధ్యాయము 35 నుంచి 38 వచనాలు. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవదమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. రోజంతా ఉపమానాలతో అక్కడున్న వారందరికీ దేవుని రాజ్యపు సత్యములను, విత్తువాని ఉపమానము, దీపము సంబంధించిన ఉపమానము, అలాగే కొలతలతో కూడిన ఉపమానము, అలాగే మనుషుడు భూమిలో విత్తిన విత్తనము గురించిన ఉపమానము, అట్లాగే ఆవగింజ ఉపమానము, ఇవన్నీ చెప్పిన తర్వాత యేసు ప్రభువారు ఇక సాయంత్రము అవ్వబోతుందని తెలుసుకొని అవతల వైపుకు వెళ్దాము అని తన శిష్యులతో చెప్తారు. శిష్యులతో అవతల వైపు ఏముంది అని అంటే గన్నేసరేతు అనే దేశముకు వచ్చారు. గన్నేసరేతు అనే ప్రాంతంలోనికి వచ్చారు. దానికి తిబేరియా అన్న పేరు కూడా దానికి ఉంది. ఆ ప్రాంతానికి వెళ్ళాలి అనేది ప్రభువారి యొక్క ఆలోచన. ఆ ప్రాంతంలో దెయ్యములు పట్టిన వాడిని విడిపించాలి అన్నది ఆయన యొక్క ఉద్దేశమయ్యండి. అవతలకు వెళ్దాం పదండి అని తన శిష్యులతో చెప్పటం మనం వింటాం. అప్పుడు వెంటనే శిష్యులు వారిని అందరిని పంపించేసి దోణిలెక్కి అవతల వైపుకు వెళ్ళారు. కొన్ని చిన్న దోణిలు కూడా ఆయన వెంబడించినట్టుగా మనం చూస్తాం. అంటే ఇక్కడ కేవలం శిష్యులే ఆయన్ను వెంబడించలేదు, మరి కొంతమంది కూడా ఆయన వెంబడించారు. సో బహుశా మరి చిన్న దోణిలు కూడా యేసు ప్రభువారిని వెంబడించిన అనేక మందిలోవి అయి ఉంటాయి. వాటిని గురించిన ప్రస్తావన తర్వాత ఏమీ లేవు. అలా సముద్రము గుండా లేకపోతే ఆ నది గుండా వెళ్తుండగా పెద్ద తుఫాను రేగింది. ఆ తుఫాను రేగటంతో పడవలు లేకపోతే ఆ చిన్న దోణిలన్నీ అల్లాడటం మనం చూస్తాం. ఈ చిన్న దోణిలో నీళ్ళన్నీ నిండిపోయి ఆ దోణిలో నుంచి నీళ్లు వాళ్ళు తోడి అవతలకు వేస్తూ ఉంటారు. కానీ దోణి నిండిపోవటం, మునిగిపోవటం ప్రారంభిస్తూ ఉంటుంది. అయితే ఇదంతా ఏమీ పట్టనట్టు యేసు ప్రభువారు నిద్రపోతున్నారు. విచిత్రము ఏంటి అని అంటే ఆ గాలికి వచ్చే శబ్దము కానీ, అలలకు రేగిన నీళ్లు కానీ, శిష్యులు చేస్తున్న అలజడి కానీ యేసయ్యను నిద్రరేపలా. అంటే యేసు ప్రభువారి యొక్క
మానవత్వం లేకపోతే మానవ స్వభావం. ఆయన దైవము, మానవుడు కూడా. సో, ఆయనకు మానవుడికి ఉండే లక్షణాల్లో ఒకటి అలిసిపోవటాన్ని ఇంత ఇక్కడ చక్కగా చిత్రీకరించారు. అలసిపోయాడు. ఎంతగా అలిసిపోయాడో, మన శరీరం ఎంతగా అలిసిపోతే గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాము. పక్కన ఏం జరుగుతుందో తెలీదు. యేసయ్య ఈ నిద్రపోతున్న అనుభవం నాలాంటోడిని అడిగితే చెప్తాడు. ఉదయాన్నే 6ంటికి లేచి ఆదివారం కాపర స్వరం చెప్పి మళ్ళీ వెంటనే తయారైపోయి ఎన్ఆర్ఆర్పేట వెళ్ళిపోయి అక్కడ ఆరాధనలో పాల్గొని వాక్యం చెప్పి మళ్ళీ వెంటనే ఇక్కడికి వచ్చి 10ంటికల్లా తయారైపోయి ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పి సాయంత్రం మధ్యాహ్నం 2ంటికి 3ంటికి లేకపోతే ఇంటికి వచ్చి అంత ముద్ద తిని సోఫా మీద కూర్చొని ఒక పేపరో ఫోనో తీసి 3 లైన్లు ఒక 2 నిమిషాలు తిరిగేలోపు ఫోన్ ఎటు పడిపోద్దో తెలీదు, పేపర్ ఎటు పోయిద్దో తెలీదు. నేను తెలియకుండా గంటన్నర నిద్రపోతా. అలా కూర్చొని సోఫాలో నిద్రపోతా. అంటే మాట్లాడటం అన్నది మనిషిని బాగా అలిసిపోయేలా చేస్తుంది. శారీరక బడలిక, శరీర పనులు ఎంత అలుపునిస్తాయో మాట్లాడటం కూడా అంతే అలుపు. యేసయ్య మరి ఉదయం నుంచి ఉపమానాలతో బోధిస్తూనే ఉన్నాడు. మాట్లాడుతూనే ఉన్నాడు. మాట్లాడటం కూడా భయంకరమైన అలసట. అందుకే ఆయన ఎంతలా అలిసిపోయాడంటే అసలు ఆ తుఫాను గొడవ ఆయనకు అర్థం కావట్లేదు. అంతలా మత్తులోకి వెళ్ళిపోయాడు. ఒక 10 నిమిషాలు, ఒక అర్ధగంట సౌండ్ స్లీప్ అంటారు కదా, ఆ స్లీప్లోకి వెళ్ళిపోయాడు ఆయన. సడన్గా శిష్యులు వచ్చేసి ఆయన లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది బైబిల్లో. కానీ వాళ్ళు ఏం మాట్లాడారో ఉంది, కానీ ఎలాంటి స్వరంతో మాట్లాడారు అని అన్నది మనం చూడలేం కదండి. ఎలాంటి స్వరంతో మాట్లాడుతున్నారు అన్నది చూడలేం. వారు మాట్లాడిన మాటలు ఉన్నాయి. నీకు చింత లేదా ప్రభువా, ప్లీజ్ లేకు అని అయితే అని ఉండరు. ఖచ్చితంగా యారోగెన్సీ లేకపోతే టెర్రర్ ఆర్ టెరిఫైయింగ్ నేచర్ ఉంటుంది. గట్టిగా అరిచుంటారు, భయంతో అరిచుంటారు. అందులో ఒక కైండ్ ఆఫ్ డెరోగేటరీ శబ్దం. పడుకుంటావేంటి, మునిగిపోతున్నాయి, తెలీదా నీకు, చింత లేదా అని గ్రాంధికమైన భాషలో మాట్లాడడం మనం. కొన్నిసార్లు అయితే అట్లా ఎంత టెన్షన్ పడుతుంటే అవతల వాడు కూల్గా ఉంటే మన నోట్ల నుంచి బూతులు కూడా వస్తాయి. ఎలాగుంటున్నావురా నువ్వు అని. సో లిటరల్గా అంత అగ్రెసివ్గా మాట్లాడారు యేసయ్యని. మాథ్యూ హెన్రీ అనే కామెంటరీ థియాలజియన్ రాస్తాడు. లిటరల్గా వారు అరిచే ఉంటారు. యేసు ప్రభు వారికి చింత లేదా అనే అర్హత, అనే ప్రశ్న వేసే అర్హత వాళ్ళకు ఉందో లేదో శిష్యులు ప్రశ్నించుకోవాలి. నిజముగా యేసయ్యకి చింత లేదా వారంటే? వారి గురించిన ఆలోచన లేకుండానే యేసయ్య ఉన్నారా? వారి ఇప్పటిదాకా జరిగిన వాటిలన్నిటిలో యేసయ్య యొక్క ఇది వారు గమనించలేదా? గమనించారు. కానీ భయం మనిషిని ఎంతటి విశ్వాసినైనా అనుమానాలు, అవిశ్వాసంలోనికి నడిపించేయగలవు. భయం అపవాది వాడే సాధనం, ఆయుధం భయం. భయం మనిషిని ఆయన్ను ఒప్పుకోను అనేలా చేయగలదు. పేతురు ప్రైమ్ ఎగ్జాంపుల్. పేతురు మంచి ఉదాహరణ. యేసయ్యను పట్టుకోకముందు ఇది జరగదు అంటాడు. కానీ పట్టుకున్నాక
ఆయన ఎవరో నాకు తెలియదు అంటాడు. భయం, తనను కూడా అలా పట్టుకుంటారేమో అని. సో యేసయ్య మీద ఉన్న విశ్వాసం వాళ్ళకి లేదని నేను అన్న, కానీ ఆ పరిస్థితి వారిని ఆ భయంలోనికి నెట్టింది. వాళ్ళ క్రైస్తవ జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠం అదే. అపవాది మనలో భయాన్ని సృష్టిస్తాడు. వాడు అన్ని ప్రయత్నాలు చేస్తాడు. ఆ ప్రయత్నాల్లో ఒకటి భయం. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, పిరికివాడు, నరహంతకుడు అని కొంత లిస్ట్ ఇచ్చి పరలోక రాజ్యానికి వారసుడు కారంటారు. పిరికివాడు ఎందుకు కాడా నాకు అర్థమయ్యేది కాదు. ఆ తర్వాత అర్థమైంది, పిరికివాడు విశ్వాసం నుంచి దూరం అవుతాడు. విశ్వాసం లేనివాడు దేవుని రాజ్యానికి వారసుడు కాడు. పిరికితనము మనిషిలోని విశ్వాసాన్ని దూరం చేస్తుంది. అందుకే యేసయ్య లేచిన తర్వాత అల్ప విశ్వాసులారా అని వాళ్ళని తిడతాడు. అది తర్వాత మనం మాట్లాడుకుందాం. కానీ భయము దేవుణ్ణి ఎదిరించేలాగా, ప్రశ్నించేలాగా, ప్రభువు కార్యములను అర్థం చేసుకోలేనిదిగా చేస్తుంది. భయాన్ని దూరపరచుకోవాలి. పౌలు అంటాడు, దత్తపుత్రాత్మనిచ్చాడు, పిరికితనాన్ని ఇవ్వలేదు దేవుడు. అబ్బా తండ్రి అని పిలిచే అవకాశాన్ని దేవుడిచ్చాడు. సో భయము మనిషిని అవిశ్వాసంలోనికి నెడుతుంది. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.